నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. నేను టెర్రస్ మీదకి వచ్చానండి. బాగా చీకటి పడిపోయింది. ఈవినింగ్ 6:30 అవుతుంది. ఈ పారిజాత మొక్క రీపాటింగ్ చేద్దామని చెప్పేసి అండి తీసుకొచ్చి కూడా 20 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు రీపాటింగ్ చేయలేదు. మట్టి, ఇసుక, ఎరువు అంతా కలిపేసామండి. అడుగున కొబ్బరి చిప్పలు వేసాను. అనేది ఈ మట్టి అంతా కలిపింది వేస్తున్నాము. ఇది ఎప్పుడైనా సరే నర్సరీ నుంచి తెచ్చుకున్న వెంటనే రీపాటింగ్ చేయకూడదండి. అవి మన క్లైమేట్కి కాస్త అలవాటు పడాలి. 2-3 రోజుల తర్వాత రీపాటింగ్ చేసుకుంటే మంచిది. కానీ ఈసారి బాగా లేట్ అయిపోయిందండి. 15 డేస్ మేము టైం తీసుకున్నాము. ఇది పారిజాతం చెట్టు అండి. ఇది ఆధ్యాత్మికంగాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీని కషాయం అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చేది పారిజాతాకుల కషాయం అంటే నొప్పులకి పనిచేస్తుంది అనుకుంటాం. కానీ ఇది నొప్పులకే కాదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పారిజాతాకు కషాయం వల్ల. ఇది యాంటీవైరల్గా కూడా పనిచేస్తుందండి. అంటే వైరల్ ఫీవర్స్ అవి వచ్చినప్పుడు మలేరియా అటువంటివి మనం ఈ కషాయం తీసుకోవచ్చు. అలాగే యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుందండి. అంటే అది నేను ఎవరో చెప్పిన మాట కాదు, ఖాదర్ వలీ గారే చెప్పారు. పారిజాతాకులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వీటిని ఎండబెట్టి పౌడర్ చేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒక గ్లాస్ వాటర్కి 1 స్పూను పౌడర్ వేసుకుని మనం కషాయం తయారు చేసుకోవచ్చు. ఈ ఆకులు కూడా చాలా గరుగ్గా ఉంటాయండి. ఇవి ఈ పూలు వస్తే చాలా మంచి వాసనతో చాలా అందంగా ఉంటాయండి. ఇవి కింద రాలిన పువ్వులే వాడాలి, మీకు తెలిసిందే కదండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంతకుముందు మొక్క పెంచాలంటే చాలా కష్టంగా ఉండేదండి. ప్లేస్ ఉంటే కానీ పెంచడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లోనే మన కుండీలు ఇట్లా హైబ్రిడ్ మొక్కలు పెంచుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇవి పూలు కూడా బాగా వస్తున్నాయండి. అది చూసే మా అత్తగారు బాపట్ల నర్సరీ నుంచి ఈ మొక్క తీసుకొచ్చారు. ఇది 50 రూపీస్ అండి. నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఈ పైన ఈ చిగుళ్ళు వచ్చాయండి. ఇటు 2 ఆకులు వచ్చాయి, ఇటువైపు చూసారా 2 కొమ్మలుగా కూడా వచ్చాయండి. ఇది ఇంతకు ముందంటే పారిజాత వృక్షం లాగా పెంచడానికి నేలలో వేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, మనం ఇలా కుండీలో కూడా పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. పారిజాత పూలు లక్ష్మీనారాయణకి చాలా ఇష్టమైన పూలండి. అలాగే ఆకులు కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా యాంటీ డాండ్రఫ్గా కూడా పనిచేస్తుందండి. ఇది నీళ్ళల్లో వేసి మనం కషాయం తీసిన తర్వాత ఆ నీళ్ళల్లో షాంపూ కలుపుకొని మనం తలస్నానం చేయొచ్చటండి. దీంతో ఈవినింగ్ పారిజాతం మొక్క పెట్టాం కదండి, దానికి వాటరింగ్ చేయడానికి వచ్చారండి. మనం రీపాటింగ్ చేసిన తర్వాత రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి, మార్నింగ్ ఈవినింగ్ కూడా. అప్పుడే చెట్టు నిలబడుతుంది. వీడియో తీసాం కదండి, అప్పటికి ఇంకా జినియా పూలు అన్ని కలర్స్ విచ్చుకోలేదండి. ఇప్పుడు అన్ని కలర్స్ వచ్చాయి చూసారండి. వైట్, పర్పుల్. ఇది కంప్లీట్ ముద్ద కాదండి, అట్లా అని ఇది కాదు, రేఖది కాదు. ఇది కూడా చాలా బాగుంది. సీతమ్మవారి జడగంటలు అని చెప్పేసి ఇంతకుముందు వచ్చాయి కదండి, అది చాలా ముద్దగా అట్లా ఉండేది. ఇప్పుడు ఇలా ఉన్నాయండి నా దగ్గర ఉన్నది. ఇది కూడా మంచి కలర్ కదండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.